నమస్కారం. మరి రేపు జరగబోయే డిలిమిటేషన్లో ఆందోళన అసెంబ్లీ స్థానాన్ని గిరిజనులు కేటాయించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటికీ గిరిజనులు ఎవరు ఎమ్మెల్యేలు కాలేకపోయారు. ఇప్పటి వరకు ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ కాలేకపోయారు. ఇప్పటి వరకు గిరిజనులకు అవకాశం కల్పించలేరు. రాజకీయ పార్టీలు మమ్మల్ని అందరూ వాడుకున్నారు తప్ప మాకు ఎలాంటి పదవులు జనరల్ స్థానాలలో మా రిజర్వేషన్ తప్ప జనరల్ స్థానాలలో మాకు ఎక్కడ కూడా అవకాశం కల్పించలేదు. రేపు జరగబోయే డిలిమిటేషన్లో కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఆందోళన స్థానాన్ని గిరిజనులకు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అత్యధిక జనాభా ఉన్నప్పటికీ అత్యధిక ఓట్లు గిరిజనులు ఉన్నప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మాతో పార్టీ జెండాలు మోయించుకోవడం, మా కార్యకర్తలను మా గిరిజన మహిళలను మీటింగ్లలో తీసుకురావడానికి మమ్మల్ని వాడుకున్నారు తప్ప మాకు ఏం చేయలేకపోయారు. ఈరోజు మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, జనరల్ స్థానాలలో మాకు ఎక్కడ కూడా అవకాశం కల్పించలేరు. రాష్ట్రంలో చూసినట్టయితే మాకు ఎక్కడైతే రిజర్వేషన్ ఉందో అక్కడే మాకు స్థానాలు కేటాయించారు, మాకు పదవులు కేటాయించారు. జనరల్ స్థానాలలో కూడా ఎక్కడ మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూడండి, ఎక్కడ కూడా మాకు అవకాశం కల్పించలేరు. ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం, ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం గుర్తించే రేపు జరగబోయే డిలిమిటేషన్ లో మాకు ఖచ్చితంగా ఆందోళన స్థానాన్ని గిరిజనులకు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, నర్సాపూర్ స్థానాన్ని కూడా గిరిజనులకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.